హాయ్ అండి, వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా వీడియో స్టార్టింగ్లో ఈ ట్రీని అయితే ఎందుకు చూపిస్తానంటే, వీడియో ఓపెన్ చేయగానే కొంచెం పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది కదా, అందుకనండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళడానికన్నా ముందు ఒక్క విషయం, నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ని కూడా చూసేయండి. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే చాలా సింపుల్గా తీసానండి. ఈవినింగ్ రొటీన్ హడావిడి లేకుండా సింపుల్గా అయితే తీసాను. ఇంకా నేను వీక్లీ దోశపిండి అయితే రుబ్బుతాను కదండి, ఇంకా నానబెడుతున్నాను. ఇంకా పిండి రుబ్బుదామన్నట్టుగా నానబెడుతున్నాను అనమాట బియ్యాన్ని. ఫస్ట్ అయితే ఉప్పుడు బియ్యం అయితే వేసేసాను. ఇప్పుడు వేసేది వచ్చి రేషన్ బియ్యం. అంటే 1 కేజీ ఉప్పుడు బియ్యంకి 1/2 కేజీ అయితే రేషన్ బియ్యం అయితే వేస్తానండి. తర్వాత ఇక్కడ కప్పు చూపిస్తున్నాను కదా, దాంతో ఒక 2 కప్స్ కన్నా కొంచెం తక్కువేనమాట ఉద్దిపప్పు అయితే నానబెడతాను. అంటే ఒక 1/4 కిలో కన్నా తక్కువే ఉంటుంది. సో తనిగా నానబెట్టేసుకున్నాను. బియ్యము ఉద్దిపప్పు నేను ఎప్పుడు తనిగానే నానబెట్టుకుంటానండి, నాకు అదే అలవాటు. ఇంకా కొంచెం మెంతులైతే నానబెట్టేసుకుంటున్నాను. ఉద్దిపప్పు అంత చిన్న గిన్నెలో పెట్టాను కదండి, ఫుల్గా వాటర్ పోసేసాను. అది నానిపోయే లోపల ఫుల్ పైకి వచ్చేసింది పప్పు, చూసుకోలేదు నేను. తర్వాత మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేశానులేండి. ఇంకా ఇవాళ నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి సాంబార్ అయితే చేస్తున్నానండి. ఇంకా పూరి అయితే చేద్దాం అన్నట్టుగా పూరీకి అయితే పిండి కలుపుతున్నాను. యాక్చువల్ ఎప్పుడు గోధుమ పిండే యూస్ చేస్తానండి. ఇంకా ఇవాళ గోధుమ పిండి లేదు, చూసుకోలేదు. సో ఇంకా మైదా పిండి ఉంటే ఇంకా మైదాతోనే పూరి కాల్చుదాం అన్నట్టుగా మైదా పిండి వేసి కలుపుతున్నాను. గోధుమ పిండి ఎలా కలిపినా అది మనకి కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. కానీ మైదా పిండి వచ్చి మనం చాలా స్లోగా కలపాలి. 1 డ్రాప్ వాటర్ ఎక్కువైతే కూడా అస్సలు పనికిరాదు. ఎంత పిండి వేసినా అది ఇంకా వాటర్గానే ఉంటుంది. సో మైదా పిండి కలిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. మైదా తినకూడదు, కానీ రేర్ ఎప్పుడో ఒకసారి అయితే తినచ్చు, నో ప్రాబ్లం. మేమైతే చాలా రోజులైపోయిందండి మైదా తిని. ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా, ఇంకా గోధుమ పిండి లేదన్నట్టుగా మైదా పిండితోనే పూరి అయితే చేసేస్తున్నాను. నేను ఒక పక్క ఇక్కడ పూరి చేస్తున్నానా, నా పిల్లలైతే ఒక్కటే అరుపులు, వాళ్ళకి కొట్టుకోవడమేనండి. వాళ్ళకైతే అస్సలు ఇద్దరు అంతే, నన్ను అస్సలు పనే చేసుకొని వారి కిచెన్లో చూడండి మీరు, నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అంత అల్లరి చేస్తున్నారు ఇద్దరు. నన్ను అక్క కొట్టిందని చిన్నది, చెల్లి కొట్టిందని పెద్దది. అయ్యో వీళ్ళిద్దరికీ అస్సలు పంచాయతీ నేను తీర్చలేనండి. ఒకరికి సపోర్ట్ చేస్తే ఇంకొకరికి కోపం వస్తుంది. ఇక్కడ ఏమైందంటే, ఇంకా గొడవ పడేటప్పుడు ఒక ట్రిక్ ఉందండి. ఆ గొడవను ఆపడానికి ఏదైనా ఒక్క పని చెప్పాను అనుకోండి, ఇద్దరు ఎస్కేప్ అయిపోతారు. ఇప్పుడు ఇద్దరికి ఏదో ఒక పని చెప్పాను, ఆ పని చెయ్యండి అనేసి, అసలు ఒక్క నిమిషం కూడా లేరనమాట. ఇద్దరు ఎస్కేప్ అయిపోయారు. ఇద్దరు పని దొంగలే నాకు. అదేనమాట ట్రిక్ నా దగ్గర ఉండేది. ఇంకా కిచెన్లో అయితే ఫుల్ ఉడికిపోతుంది అస్సలు. ఇది ఏ సీజనో అసలు చెప్పడంకే తెలియడం లేదు. అసలు సమ్మరా, రైనీ సీజనా, అస్సలు పొద్దునంతా వాన వస్తుంది, నైట్ అంతా ఉడికిపోతుంది. అదేంటో మరి. ఫైనలీ పిండి అయితే కలిపేశాను. లాస్ట్లో కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ కాదు, జస్ట్ అలా ఆయిల్ వేసి తడిపి ఇంకా పక్కనైతే పెట్టేసుకోవాలి. మనం ఎంతసేపు అయితే కలిపి పిండి నానబెడతామో మనకి పూరీలు అయితే అంత పర్ఫెక్ట్గా, అంత సాఫ్ట్గా వస్తాయి. ఇంకా పూరి పొంగదని కూడా కొంతమంది అంటూ ఉంటారు కదా, అది కూడా ఉండదండి, చాలా బాగా పొంగుతాయి పూరీలు అయితే. ఇంకా పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా ఈ పిండి నానేలోపు మనం ఇంకా వేరే పని ఏదైనా చూసుకుందామని ఇంకా బట్టలు మడతేద్దామని వెళ్ళాను. ఇంకా టీవీ చూస్తూ బట్టలు మడతేద్దాం అన్నట్టుగా టీవీ అయితే ఆన్ చేస్తున్నాను. ఇంత లోపల మలియో అయితే ఒక మంచి పని చేశాడు. అదేం పని అంటే, ఇంకా ఒకే జంప్ అనమాట. తను చేసిన జంప్లో నా ట్రైపాడే కింద పడి విరిగిపోయింది అనుకోండి, అలా చేశాడు. ఇంకా బట్టలు మడతేయడం ఏం షూట్ చేయలేదు నేను. ఇంకా ట్రైపాడ్ విరిగిపోయిందండి అసలు. సరే ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేసాను. పూరి అయితే చేస్తున్నాను కదా, అస్సలు ఆ లాస్ట్ వ్లాగ్లోనే చెప్పుకుంటాను, పూరి చేసేటప్పుడు అంతా నాకు ఇదేనండి, రౌండ్గా అయితే రావు. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, మన చిన్న చిన్న పూరి బాక్సులు ఉంటాయి కదా, ఆ మూతనైతే తీసుకొని షేప్ అయితే చేసేసుకుంటాను.
ఇప్పుడు అస్సలు ఇంకా పెళ్ళైన కొత్తలో అయితే అస్సలు పూరి పిండి కలపడం కూడా రాదండి. ఎన్నిసార్లు ఫుల్ వాటర్ వాటర్ చేసేసానో పిండిని. అసలు చాలా టైం పట్టిందండి పిండి కలపడం నేర్చుకోవడానికి కూడా నాకు. ఫైనల్లీ నేర్చేసుకున్నాను అనుకోండి. ఇంకా షేప్ చేయడం ఒక్కటే నేర్చుకోవాలి. ఫైనల్లీ ఎలాగో షేప్ అయితే చేసేసాను. పూరి టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. కానీ షూట్ చేయలేదండి. ట్రైపాడ్ విరిగిపోయిందని చెప్పాను కదా, సరిగ్గా కుదరలేదు మొబైల్ సెట్ చేయడానికి. ఇంకా ఇక్కడ హస్బెండ్ అయితే గ్రిల్ చికెన్ అయితే తీసుకొచ్చారండి. నా పాప చూడండి ఎలా తింటుందో. ఇవంతే బాగా తింటారండి. ఇంట్లో ఫుడ్ అయితే నచ్చదు వీళ్ళకి, అదే చెప్తున్నాను అక్కడ. ఎప్పుడో ఒకసారి తింటామండి, అంటే చాలా రోజులు అయిపోయింది. ఇంకా సరే అని ఇంకా తీసుకొచ్చారు, తింటోంది. ఇంకా నేను టేస్ట్ చేశాను అనమాట. ఇంకా అయితే బిస్కెట్స్ అండి, వీక్లీ స్నాక్స్ 50-50 బిస్కెట్స్ అంట. నాకైతే ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయని ఇంతవరకు తెలీదు. ఇదేదో ఒకటి సాల్ట్, ఇంకోటి స్వీట్, ఇంకోటి మింట్ ఏంటో నాకు అసలు సరిగ్గా కనిపించట్లేదు. ఈ సాల్ట్ అయితే నేనే తిన్నాను. ఇంకా మిగతా 2 ఫ్లేవర్స్ అయితే వాళ్ళు తింటారు, పిల్లలు తింటారు. ఈ సాల్ట్ అయితే వాళ్ళు తినారండి, ఇంకా నేనే తినాలి. ఇంకా ఇక్కడైతే పిండి అయితే రుబ్బేశాను. పిండి రుబ్బడం కూడా షూట్ చేయలేదండి. ఇంకా ఇక్కడ డైరెక్ట్గా పిండి అయితే కలుపుతున్నాను, మొబైల్ అలా కింద పెట్టేసి. పిండి చూసారా, అస్సలు రేపు మార్నింగ్కే పిండి అయితే బాగా పొంగుతుంది. కానీ ఇప్పుడు చూసారా అస్సలు రుబ్బి తీసిన వెంటనే ఎలా పొంగినట్టు కనిపిస్తుందో. అందుకేనండి నేను ఎప్పుడు ఉద్దిపప్పు ఇంకా బియ్యం 2 తనిగా అయితే నానబెట్టేసుకుంటాను. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఇడ్లీలు అయితే వస్తాయి. ఇంకా ఇవాళ గిన్నెలు తోవడం అయితే చూపెట్టలేదండి, ట్రైపాడ్ లేదు కదా. ఓకేనా, బాయ్.